సింహం మరియు ఏనుగు సహకార పాఠం. ఒకప్పుడు అరణ్యంలో ఒక పెద్ద సింహం రాజుగా ఉంటూ అందరినీ పాలిస్తున్నాడు. ఒక రోజు ఆ సింహం ఒక కష్టంలో చిక్కుకుంది. తన గుచ్చు తొక్కలతో ఒక కంకాళి మొక్కలో చిక్కుకుని ఎంత చేసినా బయటపడలేకపోయింది. ఆ సింహం చిరువేదనతో గర్జించి గొప్పగా అరుస్తూ ఉండగా అక్కడి నుండి ఒక ఏనుగు వస్తూ అతని గర్జన విని దగ్గర పడ్డాడు. సింహ, ఆందోళన పడకు, నేను నీకు సహాయం చేస్తాను అన్నది ఏనుగు. సింహం గర్వంగా మరియు విశ్వాసంతో ఏనుగుకు చెప్పాడు, నేను ఆహారంగా ఉన్న రాజు, నాకు నీ సహాయం అవసరం లేదు. కాని ఏనుగు హృదయాన్ని కోల్పోకుండా తన తొండము ఉపయోగించి ఆ కంకాళి మొక్కను ఎత్తి సింహాన్ని విముక్తి చేసింది. కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైనవారు కూడా సహాయం పొందాలి అని ఏనుగు నర్దిస్తే సింహం ఆశ్చర్యపోయి అంగీకరించాడు. మీరే చెప్పింది నిజం అన్నాడు సింహం. శక్తి కేవలం బలం మాత్రమే కాదు, సహకారంలోనూ ఉంటుంది. ఆ రోజు నుంచి సింహం మరియు ఏనుగు మంచి మిత్రులుగా మారి ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేయడం ప్రారంభించారు. సాహసికులు కూడా సహాయం పొందవలసిన అవసరం ఉంటుంది, మరియు నిజమైన శక్తి సహకారంలో ఉంటుంది.